జయంతి, అదే మనం వెళ్లే రైలు. దాంట్లో వెళ్ళి మనం స్వతంత్రంగా ఉండొచ్చు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంటి? మనం చేసేది తప్పనిపిస్తోంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుంది. రాను, ఎప్పటికీ రాను. నేను ఆ మాస్టర్ దగ్గరికి, అమ్మ నాన్న దగ్గరికి ఎన్నటికీ రానే రాను. వాళ్ళు నన్ను తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నారు. అందుకే జయంతి, నేను రానంటున్నాను. నేను చెప్పేది నిజమేగా? నువ్వు చెప్పేది నిజమే అనుకో. నాకు తెలుసు జయంతి, అది నిజమేనని. మనం ఎలాగో అలాగ హైదరాబాద్ చేరుకోగలిగితే తర్వాత చూడు, నేను ఎంత డబ్బు సంపాదిస్తానంటే రోజు పేపర్లో నా గురించే రాస్తారు. అప్పుడు తెలుస్తుంది అందరికీ ఈ సునీల్ అంటే ఏంటో. కానీ మనం హైదరాబాద్కి వెళ్ళి ఏం చేయబోతున్నావు? నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. నేను నిన్ను ఎప్పుడైనా ఏడిపించానా? రా వెళ్దాం. రా త్వరగా రా. సార్, దీన్ని ఎంట్రీ చేసుకోండి. ఈ నెంబర్ కూడా ఈ పక్కన వేసుకోండి. సార్ సార్, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఎలా వెళ్ళాలో కాస్త చెప్తారా? చెప్తాను. అలా తిన్నగా వెళ్ళండి, ఆ మెట్ల మీదకి ఎక్కండి, రైట్ తిరగండి, అక్కడ నుంచి మెట్లు దిగండి. అవును, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? జయంతి, ఇక్కడ ఖాళీగా ఉంది, రా. ఇంత వేగంగా బండి ఇంత వేగంగా వెళ్తే మనం త్వరలోనే హైదరాబాద్ వెళ్ళిపోతాం. జయంతి, నీకేం కాలేదుగా? జయ, హైదరాబాద్కి వెళ్ళిన వెంటనే నా కోసం కొత్త బట్టలు, షూస్, సెల్ ఫోన్ కొనుక్కుంటాను. అమ్మా నాన్నకి నేనంటే ఏంటో చూపిస్తాను. ఏదో ఒక రోజు నేను డబ్బు గలవాణ్ణైపోతాను. అప్పుడు నాకు పరీక్షల్లో వచ్చిన మార్కులు అసలు ఎవ్వరికీ గుర్తుండదు. ఎవరికి తెలుసు, నేను జానీ లీవర్ లాగా పెద్ద ఫిలిం స్టార్ని కూడా కావచ్చు. తలచినది అంత అది కల కాదులే, నీతో ఇంక ఎవరైనా సరిరారులే. తలచినది అంత అది కల కాదులే, తలచినది అంత అది కల కాదులే, నీతో ఇంకా ఎవరైనా సరిరారులే. సమనం కాలేరు, సమనం కాలేరు, సమనం కాలేరు, సమనం కాలేరు. నీకు అన్ని దొరకును, అంతా మంచే జరుగును, నీకు అన్ని దొరకును, అంతా మంచే జరుగును. లోకం నీకే సొంతము. సమనం కాలేరు, సమనం కాలేరు, సమనం కాలేరు, సమనం కాలేరు.
కలుగులే నిన్ను చూడ కన్నులు పులకించునులే అరే నిన్ను చూడ అందరికీ ఆశ కలుగులే నిన్ను చూడ కన్నులు పులకించునులే అమ్మ నాన్నలకు నువ్వు ముద్దు బిడ్డవే ఎదుగుతుంటే నిన్ను చూసి మురిసిపోదురు సమానం కాలేరు నువ్వే అందరికీ నచ్చినట్టి సూపర్ బాయ్వే సమానం కాలేరు అన్నయ్య అన్నయ్య ఆకలేస్తుంది అన్నయ్య లే అన్నయ్య లే నాకు ఆకలేస్తుంది అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య ఏంటి? క్షమించండి సార్, మేము ఈ సీటు ఖాళీ అనుకున్నాం, వెళ్ళిపోతాం సార్. ఏం పర్వాలేదు, అంతా సర్దుకుపోతుంది. నా పేరు రాజు. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఆ? వాళ్ళు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు. నేను మా చెల్లి చాక్లెట్ కొనుక్కుందామని వస్తే దారి తప్పిపోయాం. అందుకే మమ్మల్ని దారి అడిగాం. నువ్వు చెప్తున్నది నిజమేనా? దిగులు పడకండి, మీ ఇద్దరు నన్ను నమ్మచ్చు. మీ కథ నాకు పూర్తిగా చెప్పండి, అందులో నిజం మాత్రమే ఉండాలి. ఇదిగో బిస్కెట్ తిను, తీసుకో, నువ్వు తీసుకో. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు సునీల్ కుమార్, నా చెల్లెల పేరు జయంతి రాణి. మేము పని వెతుక్కోవడానికి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాం. మరి మీ తల్లిదండ్రులు? వాళ్ళకి తెలీదు, మేము ఇంట్లోంచి పారిపోయి వచ్చాం. అలాగే, చాలా పెద్ద సమస్య. అవును, ఇంతకీ నువ్వు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? మా చుట్టాలబ్బాయి బాబు ఒక ఫిల్మ్ స్టూడియో పక్కన టీ కొట్టు పెట్టుకున్నాడు. నేను అందరికంటే చాలా బాగా అల్లం టీ పెడతాను. అయితే నువ్వు టీ స్టాల్ ఓపెన్ చేస్తావు అన్నమాట. మరి టీ విషయం జయంతి, నువ్వెందుకు పారిపోయావు? నేను మా అన్నయ్యని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఆ టీ కొట్లో అన్నయ్యకి సాయం చేస్తాను. కానీ చదువు సంగతి ఏంటి? అక్కడికి నేను వెళ్ళను. అక్కడ అందరూ నన్నే తిడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా నా మీద అరుస్తూ ఉంటారు. నాకు చదువు సరిగ్గా ఎక్కకపోతే దానిలో నా తప్పే ఉంది. అసలు నాకు దేవుడు చదువు విషయంలో బుద్ధే ఇవ్వలేదు. చూడు, దేవుడు పక్షపాతం లేకుండా అందరికీ అన్ని సమంగా ఇస్తాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా ఆయనకు ఉండదు. సునీల్, నీకు దేవుడు ధైర్యాన్ని పట్టుదలని ఇచ్చాడు. జయంతికి స్వచ్ఛమైన మంచి మనసు ఇచ్చాడు. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో గుణాన్ని, యోగ్యతని ఇచ్చాడు. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేక బహుమతినిచ్చాడు. కానీ ఆ దేవుడికి మేమంటే ఇష్టం లేదనుకుంటాను. ఉండుంటే మా అమ్మా నాన్నలు మమ్మల్ని తిట్టకుండా ఆపేవాడు కదా. మమ్మల్ని పేదవాళ్ళుగా పుట్టించుండడుగా. మా వీరయ్య బాబాయ్ దగ్గర ఎంత డబ్బున్నా మాకు ఎలాంటి సాయమూ చెయ్యడు. అది మా ఉద్దేశం ఏంటంటే మేము హైదరాబాద్కి వెళ్ళి నిరూపించుకోవాలని. నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయని. నేను ధనవంతుని అవుతాను, మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగా? నీకు డబ్బు కీర్తి వస్తే నువ్వు ముఖ్యత్వం పొంది అందరూ నిన్ను గుర్తిస్తారనుకుంటున్నావా? గుర్తిస్తారు. అలా నువ్వు డబ్బుని కీర్తిని సంపాదించవలసిన అవసరం లేదని నేనంటే? అవన్నీ నాకు తెలీదు, కానీ నేను సాధించి తీరుతాను. హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నేను మీకు కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్ యూ రాజు అంకుల్, మీరు నాకు చాలా నచ్చారు. అది నా అదృష్టం అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయే కథ అందరినీ ప్రేమించే దేవుడి గురించి. ఆయన మనల్ని అందరినీ ఓ కారణం కోసమే సృష్టించాడు.
ఆయనకి మనందరం అంటే చాలా చాలా ఇష్టం. చూడండి, లోకం ఆవిర్భవించినప్పుడు దేవుడు సకల జీవరాశులన్నీ సృష్టించాడు. ఆయన విశ్వాన్ని సృష్టించాడు. అందమైన జీవితం ఆయనే ఈ భూమిని కూడా సృష్టించాడు. అన్నిటికీ జీవం పోశాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ప్రాణులు సఖ్యతగా జీవించేవి. ఆయన అన్నిటికంటే గొప్ప సృష్టిని చివరన సృష్టించాడు. అదేమిటంటే మనిషిని సృష్టించడం. స్నేహితుడా మనసుంటే లోకం స్వాగతమిచ్చేను. నీ హృదయంలో వెన్నెల జల్లులు పొంగేను. ఆ పరిమళం మనల్ని సృష్టించింది ఆయనతో మనం స్నేహంగా ఉంటామని. కన్నులు తెరిచి అందం చూడాలి, చూడాలి, అందం చూడాలి. ఆయన తోటలో నివసిస్తూ ఆయనతోనూ ఆయన సృష్టితోనూ చెలిమి చేశాం. ఆదాము హవ్వ ఆయన మాట జవదాటే వరకు ప్రతిదీ సక్రమంగా సవ్యంగా సాగింది. నువ్వెప్పుడైనా చెట్టుకున్న ఫలాలని తినాలనుకున్నావా? అదే దేవుడు మనల్ని తినకూడదని చెప్పాడే. ఇక్కడున్న పండ్లు నీ ఆకలిని తీర్చలేదా? తీర్చాయి, కానీ వాటి రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందామని. నిజంగానే దేవుడు ఈ తోటలో ఉన్న ఈ చెట్టు పళ్ళని తినకూడదు అన్నాడా? కాదు, ఏ చెట్టు పండ్లైనా తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండ్లని మాత్రం తినకూడదు అన్నాడు. అంతేకాదు, దీన్ని తిన్నా తాకినా మీరు చనిపోతారు అన్నాడు. మీరెవరు చనిపోరు. మీరు ఈ చెట్టు పండ్లని తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయని దేవుడికి ఎప్పుడూ తెలుసు. మీరు కూడా దేవుడు అంతటి వాళ్ళు అయిపోతారని ఆయనకి అసూయ. మంచికి చెడుకి తేడా తెలుస్తుంది. అబ్బా, నువ్వు తిను. నే సాగుతున్న ఈ మార్గం సరికాదు, 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 సరికాదు. పోయే దారి మంచి కాదు. మనం దేవుని మాట చెవదాటగానే ఆయనతో వేరుపడి ఒకరి మార్గంలో పడిపోయాం. మనం క్రూరులమయ్యాం. ఒకరిని ఒకరం హింసించుకున్నాం. దురాశాపరులం, స్వార్థపరులం అయ్యాం. మనం ఒకరిని ఒకరం ప్రేమించుకోవటం మర్చిపోయాం. కానీ దేవుడు ప్రేమమయుడు కావున తిరిగి మనందరినీ చేర్చుకోవాలనుకున్నాడు. అందుకే ప్రభువు తన కుమారుడైన క్రీస్తును పంపాడు. ఆ కుర్రాడు డబ్బులు దొంగిలించాడా? అవును, దొంగిలించాడు.
మనందరం తప్పులు చేస్తూ ఉంటాం. ఏదైనా తోటలో సర్పం గుర్తుంది కదా, పాము అనే సాతాను తప్పుడు పనులు చేయమని ఇప్పటికే మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమించాలనుకున్నాడు. అందుకే భూమికి తన కుమారుణ్ణి పంపించాడు. ఈ కథ ముగిస్తాను, మీకంతా అర్థమవుతుంది. అంకుల్, ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో మీకు తెలుసా? నువ్వేం దిగులు పడద్దు. హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. దేవకుమారుడైన క్రీస్తు మనందరి మధ్య మనుష్య రూపంలో అవతారం ఎత్తాడు. మరియా అనే కన్య కడుపున ఆయన జన్మించాడు. మరియా ఆమె భర్త యోసేపు క్రీస్తును తమ బిడ్డగా అంగీకరించారు. దేవుడు తన దేవదూతలను క్రీస్తు పుట్టుకను ప్రకటించమని భూమి మీదకు పంపించాడు. దేవదూతలు క్రీస్తుకు స్వాగతం పలకమని గొర్రెల కాపుర్లను పంపించారు. నిజమే, ఆ దేవదూత చెప్పింది నిజమే. పశువుల తొట్టిలో పుట్టిన శిశువు పెరిగి పెద్దవాడై బాప్తిసము తీసుకుని తన కార్యక్రమాలను ప్రారంభించాడు. బాప్తిసము పొందిన తరువాత ఈ మాటలు ఆకాశం నుండి వినపడ్డాయి. ఇతనే నా పుత్రుడు, ఇతన్ని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. యేసుక్రీస్తు భూమి మీద తన పని ప్రారంభించాడు. సాతాను కూడా తన పని ప్రారంభించాడు. సాతానా? సాతానే. అతనే మనల్ని కీడు చేయమని రెచ్చగొడుతూ ఉంటాడు. అతను దేవుని శత్రువు. క్రీస్తు మనం చేసిన పాపాల నుంచి మనల్ని రక్షించడం అతనికి ఇష్టం ఉండదు. అందుకు సాతాను తన స్వార్థ ప్రయోజనాలతో క్రీస్తును ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. దేవుని బిడ్డ 40 రోజులు ఆహారం లేక పస్తులతో ప్రార్థన. ఇది ఏమైనా పరీక్ష? ఇది నీ ప్రభువుని ఉపాయమా? ఆకలిగా ఉందా? నువ్వు దేవుని బిడ్డవే అయితే ఈ రాయిని వెంటనే రొట్టెగా మార్చుకో. లిఖించబడింది, మానవులు కేవలం ఆహారం వల్లనే కాదు, ప్రభువుని స్మరిస్తూ కూడా జీవించగలరని. నువ్వు నిజంగానే దేవుని బిడ్డవే అయితే దూకే. లిఖించబడిందిగా, దేవదూతలు నిన్ను రక్షిస్తారని, నీకు ఎటువంటి హాని కలగనివ్వరని, నీ కాలి గోటికి కూడా ఈ రాళ్ళ వల్ల దెబ్బ తగలదు అని. అవును, లిఖించబడింది. ప్రభువుని పరీక్షించాలని మాత్రం చూడదు. నీకు ఇవన్నీ చేస్తా, కానీ నువ్వు నన్ను మాత్రమే ఆరాధించాలి. నేను నిన్ను ఆరాధించాలా? ఇదే లిఖించబడింది. నువ్వు నా ప్రభువుని ఆరాధించాలని, ఆయన్నే స్మరించాలని. ఇది ఇంతటితో తీరిపోలేదు.
కళ్ళు కనిపించేలా చేశాడు. ఇప్పుడు అంత స్పష్టంగా కనిపిస్తోంది. నా నాకు మాట చాలా వినండి, సంతోషంగా అందరూ ఉంది. రేపు రండి. ఇప్పుడు కలవడానికి వీలు లేదు. అందరూ దయచేసి నా మాట వినండి, వెళ్ళిపోండి. ఈ అద్భుతమైన వ్యక్తిని అందరూ ఇష్టపడుతున్నారే. అవును, అతని కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఆయన చాలా మంచివాడు. నికోదమస్, అతను మనలో ఒకరు కాదు. ఇప్పుడు కాదు, అందరూ రేపు రండి. దయచేసి నా మాట వినండి. మిమ్మల్ని ఆయన రేపు కలుస్తారు. ధన్యవాదాలు యోధా, ధన్యవాదాలు. పర్వాలేదు క్రీస్తు. యేసు, యేసు, యేసు. నికోడిమస్, ఇంత రాత్రప్పుడు ఇక్కడేం చేస్తున్నారు? యేసు, నిన్న దేవుడు పంపించాడు కాబట్టే నువ్వు ఈ అద్భుతాలను చేయగలుగుతున్నావు. ఒక జన్మించిన వ్యక్తి మరుజన్మ ఎత్తితే ఖచ్చితంగా ప్రభువుని అనుగ్రహం పొందగలడు. అది సరే, ఒక వ్యక్తి రెండవసారి జన్మ ఎలా ఎత్తగలడు? చూడండి, లోకులు పిల్లల శరీరానికి మాత్రమే జన్మనివ్వగలరు, కానీ ప్రభువు తలుచుకుంటేనే ఆ శరీరానికి ఆత్మనివ్వగలరు. కానీ ఇది ఎలా సాధ్యం? ప్రభువు ఈ లోకంలోని ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన బిడ్డనైన నన్ను పంపించారు. అంతేకాదు, ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వారు అమరజీవులవుతారు. వారి ఆత్మకి చావు ఉండదు. ప్రభువు తన బిడ్డని ఈ లోకానికి పంపించింది లోకంలోని ప్రజల్ని ద్వేషించమని కాదు, లోకంలోని ప్రజల్ని ప్రేమించమని. నిజాయితీగా బతకూడదు అనుకునేవారు వెలుగుని కంటే చీకటిని కోరుకుంటారు. కానీ నిజాయితీగా బతకాలనుకునేవాళ్ళు ఎన్నిటికైనా వెలుగులోకి వస్తారు. అందరూ అంటారు అయిన వాళ్ళని ప్రేమించమని, శత్రువుల్ని ద్వేషించమని. కానీ నేను శత్రువుల్ని ప్రేమించమంటున్నాను. రండి, నేను తీసుకెళ్తాను. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కొంచెం ప్రేమించండి. తప్పుకుంటారా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ మీద నేరం మోపిన వాళ్ళ మీద దయ చూపించండి. అప్పుడు మీరందరూ కూడా మన ప్రభువులాగా మారగలరు. సూర్యకిరణాలు మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళకి, అందరికీ. ఏంటి యుగా? అతడే మనల్ని రక్షించడానికి వచ్చాడు. రోమల్లని పారద్రోలుతాడు, ఒక ఉద్యమాన్ని నడిపిస్తాడు. ఇవి కేవలం మాటలు మాత్రమే కావు. శత్రువులను ప్రేమించాలన్న విషయం గురించి మనం చర్చించాలి. మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మాత్రమే మీరు ప్రేమిస్తే ప్రభువు సంతోషిస్తాడనుకుంటున్నాను. విన్నారా, ఆయన అందరినీ నయం చేస్తారట. పన్నులు వసూలు చేసేవారు కాలేబు, వారి మిత్రులను ప్రేమిస్తారు. నమ్మకాన్ని పెంచుకోకు. ఇంతకన్నా శక్తివంతుడే మీ అన్నయ్య నయం చేయగలడు. నమ్మకం లేని వారు అలా ఈ విషయం ఇంతటితో వదిలే. నీవెలా నిన్ను ఇతరులు చూడాలనుకుంటున్నావో అలాగే ఇతరుల్ని నువ్వు చూడు. ఇతను చాలా చెడ్డవాడిలా ఉన్నాడు. అతనే దేవుడు అనుకుంటున్నాడు. యాకోబు, కోపగించుకోవద్దు. ఇన్ని రోజులు మన మాటలు విన్న ప్రజలు ఈ రోజున అతని మాటలు వింటున్నారు. ఇది ఎక్కువ కాలం సాగదు. ఎందుకు ఆగిపోయారు? మనం లోపలికి వెళ్ళలేమనుకుంటా.
దిగులు పడకు కాలేబు, మీ ప్రయత్నం మీరు చేశారు. ఆయనే నీ జబ్బును నయం చేయగలరు. నా దగ్గర ఉపాయం ఉంది, రండి. నా బిడ్డకి నయమైంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు క్రీస్తు. మీరు ఇంటి కప్పు మీద ఏం చేస్తున్నారు? ఏం పర్వాలేదు పేతురు, అటు చూడు. మిత్రమా, నీ పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడ్డాయా? అది దేవుడు మాత్రమే చేయగలడు. అతను తనే దేవుడు అనుకుంటున్నాడు. మీరేగా ఇక్కడున్న మత ప్రవక్తులు. నా పని సులభమైంది. నేను ఇతను చేసిన పాపములు క్షమించబడ్డాయని చెప్పనా, లేదా ఇతన్ని లేవమని, చాపను తీసుకోమని, ఇంటికి వెళ్ళమని చెప్పనా? నేను ఈ రెండూ చేయగలనని మీకు బాగా తెలుసు. పైకి లే. నీ చాపను తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను నమ్మలేకపోతున్నాను. నాకు నయమైపోయింది. అద్భుతం జరిగింది. చాపను మర్చిపోయాను. కాలి రా వెళదాం. కాలి రా వెళదాం. అతను మనల్ని మోసం చేస్తున్నాడు. ఈసారి నేను నీతో ఏకీభవిస్తున్నాను. అతన్ని మనం వదిలించుకోవాలి. వదిలించుకోవాలా అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం అర్థం మనం అతన్ని నిర్మూలించాలి, మన మంచి కోసం. అలాగా, నిజమే. నాకిప్పుడు అర్థమైంది. ఏ బెంచ్మెన్ ఆగు. అమ్మ చాలా సంతోషిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆమెను ఆశ్చర్యపరుస్తాను. వద్దు ఖలీఫ్, అటు చూడొద్దు. రోమన్లు ఒక నేరస్తుని సిలువనెక్కిస్తున్నారు. మనం అడ్డదారి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. బెంజమిన్, ఏంటి? వాళ్ళు దొంగతనం చేసిన సిలువనేస్తారా? నాకు ఆ విషయం తెలీదు. రోమన్ సిపాయిలు వాళ్ళు అనుకున్నది చేస్తారు. అవునవును, నేను ఈ రోజు క్రీస్తు నాకు ఇచ్చిన శక్తి వల్ల ఒక గుడ్డివాడికి చూపునివ్వగలిగాను. అలాగా, నా వల్ల ఒక కుంటి పిల్ల కూడా నడిచింది. మళ్ళీ మరియమ్మను మార్తాను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. యేసు, నా బిడ్డ ఎందుకు కరుణ చూపు. నేను నీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాను, వాళ్ళెవరూ నయం చేయలేకపోయారు. ఆ బిడ్డను ఇటు తీసుకురండి. ఎంతకాలంగా ఇతను ఇలాగే ఉన్నాడు? పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి వీడికి మాటలు రావు.
ఆ సాతాను వీడిని అగ్నిలోకి నీళ్ళలోకి పడేస్తుంటాడు. యేసు మా ఎంత నువ్వు చేయగలిగితే వీడికి నయం చేయి. చేయగలిగితేనా? నమ్మకం ఉన్న వారికి అసాధ్యం కూడా సాధ్యమే. నాకు నమ్మకం ఉంది, కానీ దృఢ నమ్మకం రావడానికి సాయం చేయి. వెంటనే ఆ బిడ్డ శరీరం నుండి బయటికి పో. ఇంకెప్పుడు తిరిగి రావద్దు. ఈ కుర్రాడు చనిపోయాడు. తండ్రి, నా బిడ్డ, నా బిడ్డ. అయితే క్రీస్తు సైతాన్ కంటే చాలా శక్తివంతుడా? అవునంతే. క్రీస్తు అన్నిటి మీద అధికారం కలవాడు. అతడే నిజమైన దేవుడు. మనల్ని ప్రేమించేవాడు, మనకు స్వేచ్ఛనిచ్చేవాడు. సరిగ్గా చిన్న కుర్రవాడికి స్వేచ్ఛనిచ్చినట్టే ఇంకా కొంతమంది క్రీస్తును నమ్మలేదు. ఆయన వల్ల భయపడ్డ మరికొంతమంది ఆయన గురించి దురాలోచన చేయటం మొదలుపెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా కొన్ని కుతంత్రాలు పన్నారు. కానీ క్రీస్తు వారిలా కాకుండా ఒక స్థిరమైన ఆలోచనతో ఉన్నాడు. క్రీస్తుకి తనేమిటో తెలుసు. అందుకే అతను దేన్నైనా తట్టుకోగలిగాడు. క్రీస్తు ఈరోజు సుదినం కదా? అవును, అవును పేతురా. నన్ను కొంతమంది త్వరలోనే మోసం చేయబోతున్నారు. నన్ను వాళ్ళు చంపేస్తారు. కానీ చనిపోయిన 3వ రోజు నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఆయన ఉద్దేశం ఏంటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఏమిటో. మీరు యెరూషలేములో పండగ చేసుకోవడానికి వచ్చారా? సమస్యలు ఎక్కువై మన తల మీదకి వచ్చేలోగా అతన్ని ఎలాగైనా అంతం చేయాలి. కొంతకాలం ఆగుదాం. తొందరపడడం మంచిది కాదు. కుదరదు. మనం ఈ పాటికే చాలా ఆలస్యం చేశాం. ఉన్న ఫలంగా ఒకరిని ఎలా చంపగలం? మనకు వేరే దారి లేదు. మనకింకా చిక్కులు తెచ్చిపెట్టేలోగా మనం అతన్ని చంపేయాలి. త్వరలోనే ఒకరిని సిలువలో వేయడానికి రోమన్లకు పంపుదాం. కానీ ముందు మనం ఆగాలి. విందు కోసం చాలా మంది నగరానికి వస్తున్నారని విన్నాను. పెద్ద గొడవ జరగచ్చు. నా యందు ఎవరైతే నమ్మకం ఉంచెదరో నన్ను పంపిన వారి మీద కూడా నమ్మకం ఉంచారు. ఎప్పుడు ఇలాంటి మాటలేనా? ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన వెలుగుని నేనే. నా యందు విశ్వాసం లేని వారు ఎన్నటికీ యేసు శిష్యుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి కారణం ఏమిటి? నేను క్రీస్తును అప్పగిస్తే మీరు నాకు ఎంత సొమ్ము చెల్లిస్తారు? నువ్వు ఆ పని చేయగలవా? ఒకటి, 2, 3, 4, 5
27, 28, 29, 30. సమయం వచ్చినప్పుడు అతన్ని మీకు అప్పగిస్తాను. పేతురు, యాకోబు, యోహాను, రండి. మీరిక్కడే ఉండండి. నాకు బాధగా ఉంది. ఈ బాధ నన్ను చంపేసేలా ఉంది. ఇక్కడే ఉండండి. నేనొచ్చే వరకు మేల్కొని ఉండండి. మేల్కొనే ఉంటాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు అర్థం కావట్లేదు. ఆయన నేను ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు. నా తండ్రి, అదే సాధ్యమైతే నన్ను ఈ బాధల నుంచి ఎలాగైనా తొలగించు తండ్రి. నీకేం కావాలో నాకే వద్దో తెలియచేయి. వెళ్ళి ఆయుధాలను తీసుకురండి. నేను వచ్చేంత వరకు మెలకుగా ఉండలేకపోయారా? క్రీస్తుని మేము ఎలా గుర్తుపట్టాలి? ఎవరినైనా ముందుకు పంపించి సైజ్ఞ చేయమంటే మేము గుర్తుపడతాం. వద్దు, నేను ఎవరి బుగ్గు మీద అయితే ముద్దు పెట్టుకుంటాను అతనే క్రీస్తు. నేను నా తండ్రి వద్దకు చేరుకునే సమయం ఆసనమైంది. లేవండి. నాకు ద్రోహం చేయాలనుకున్నవాడు వచ్చేశాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నజరేతు నుంచి వచ్చిన క్రీస్తు కోసం. నేనే అతన్ని. ఎవరి కోసం చూస్తున్నావు? నజరేతు నుంచి వచ్చిన క్రీస్తు కోసం. నేనేనని ఇంతకు ముందే చెప్పాను. మీకు కావాల్సింది నేనే అన్నప్పుడు మిగతా వాళ్ళని వెళ్ళనివ్వండి. ఎలా ఉన్నావు క్రీస్తు? ముద్దు పెట్టి ద్రోహం చేయబోతున్నావా? ఆపండి. నీ ఖడ్గంను పారే. ఖడ్గాన్ని చేతపట్టిన వారికి ఖడ్గం వల్లే మృతి వాటిల్లుతుంది. నాకు నా తండ్రి విధించింది ఆనందంగా స్వీకరిస్తాను. క్రీస్తు, ఏమైనా చెయ్యి. వాళ్ళని ఆపొచ్చు కదా. నీకు తెలుసు కదా, నా తండ్రిని రక్షణ కోరుకుంటే 12 సేనల దేవతల్ని పంపుతారు.
అంతా ఆయన లిఖితం ప్రకారమే జరుగుతుంది. కానీ క్రీస్తు ఎలాంటి నేరము చేయలేదు కదా, మరలాంటప్పుడు అతన్ని ఎందుకు శిక్షించారు? నేనింతవరకు క్రీస్తు చాలా శక్తివంతుడు అనుకున్నాను, కానీ అతను వాళ్ళని ఎందుకు ఆపలేదు? క్రీస్తు అత్యంత శక్తివంతుడు, కానీ తన శక్తిని తన కోసం ఎన్నడూ వాడుకోలేదు. క్రీస్తు తన శక్తియుక్తులన్నిటినీ నీకోసం, నీలాంటి వాళ్ళ కోసం ఉపయోగించాడు. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏమిటంటే, మనం చేసిన పాపాల వల్ల మనం ఆ నిజమైన దేవుడి నుండి వేరుపడ్డామని మరవకండి. ఆ పాపాలకి తగిన శిక్ష ఒకరు అనుభవించాలి కదా. ఆ శిక్షని క్రీస్తు తను భరిస్తానన్నాడా? అవును. అతనికి వాళ్ళు ఎలాంటి శిక్ష విధించారు? ఆ రోజుల్లో సిలువపై మేకులు దిగొట్టి మనుషుల్ని చంపేవారు. అంటే క్రీస్తుకి అదే శిక్ష విధించుండాలి. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. వెళ్ళమంటుంటే వెళ్ళమంటుంటే నడు, నడవమంటుంటే. ఏయ్, వీడికి సాయం చేయి. నడు, నడవమంటుంటే. ఏయ్, లే, వెళ్ళు. నడు, నడవమంటుంటే. ఈ దొంగలిద్దరిని ముందు తీసుకెళ్ళండి. ఆ క్రీస్తు సంగతి ఆఖరణ చూద్దాం. తండ్రి, వీళ్ళందరినీ క్షమించు. వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. నా తండ్రి, నా దేవుడా, నన్ను నీవు ఎందుకు నిరాకరించితివి? నువ్వు ప్రభువుని పెట్టావు కదా,
నిన్ను నువ్వు కాపాడుకో. వీలైతే మమ్మల్ని కాపాడు. నీకు దేవుడంటే భయం లేదు. మనం మన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఇతను ఏ తప్పు చేయలేదే. నువ్వు శక్తి పుంజుకున్నాక నన్ను మాత్రం మర్చిపోకు. నీవు స్వర్గంలో ఉంటావని నేను నీకు ఈరోజు మాటిస్తున్నాను. అంతా జరిగిపోయింది. నా తండ్రి, నేను నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. వీరుడా, ఆ ఖైదీ చనిపోయాడా లేదని పరీక్షించు. సరే. ప్రళయం సంభవిస్తోంది. ఇతను నిజంగానే ప్రభువుని బిడ్డే. ప్రేతమును తీసుకువెళ్ళడానికి పిలేటు నుంచి మాకు అనుమతి లభించింది. యోసేపు, యోసేపు, ఆగు, నేను సాయం చేస్తాను. నువ్వా నికోదమా? ఇలా చేస్తే నువ్వితని అనుచరుడవని వాళ్ళకి తెలిసిపోతుంది. నన్ను వాళ్ళే చేసుకున్నా నాకు అనవసరం, ఎవరికేం తెలిసినా నాకు అనవసరం. నా ముందే ఉన్న ఆ దైవం తాను నమ్మకమంటూ కలుగుటలేదు. ఎవ్వరు పోలేని మార్గము తనది, కనుగొనలేనిదది. ఆయన చూపే నిజ ప్రేమ నమ్మదులే నామది. నా కోసం సర్వం చేసేను. నేనెవ్వరో ఎరుగను, నా దగ్గర ఏముందను ఉద్దేశ్యమే తెలియదు. ఏకాకికి తోచదులే. కారణమే తెలిసేనా నన్నెందుకు కాచెనిలా. కను తెరవదు నా మనసేమో, ప్రేమను పంచవస్తున్నాడు నమ్మెద నేను. నా కోసం చేసేనే. నేనెవ్వరో ఎరుగను, నా దగ్గర ఏముందను ఉద్దేశ్యమే తెలియదు. ఏకాకికి తోచదులే.
ఆయన కలలకు జరుగున ఇలలో నిజంగా ముక్కలు అయిన పాత్రలు అతుకునా సాధ్యమా కాని కాదులే సాధ్యమే అయినచో మార్గమే ఉన్నచో ఆ మార్గం దేవునిది మార్చులే దేవునిది మార్చులే దారిని మార్చులే దారిని మార్చులే దారిని నీ దారిని మనం అనుమానించినట్టే జరిగింది. నగర ప్రభువులు మన కోసం గాలిస్తున్నారు. నేను ఆ చోటుకు వెళ్ళాను. అక్కడున్న బండరాయి తొలగించబడి ఉంది. అక్కడ దేవదూత కూడా ఉంది. ఆ దేవదూత చెప్పింది మళ్ళీ క్రీస్తు బతికొచ్చాడని. సరిగ్గా క్రీస్తు చెప్పినట్టే. దేవదూత కనిపించిందట. ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బతకడం అసాధ్యం. ఎలా ఉన్నారు? అటు చూడండి, దెయ్యమే వచ్చాడు. ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? మీకు సందేహంగా ఉందా? చూడండి, నా చేతులు, నా కాళ్ళు ఒక్కసారి బాగా చూడండి. దెయ్యానికి నాలాగా శరీరం ఉండదు. నేను భుజించడానికి ఏమైనా ఉందా? తెలుసుకున్నారుగా, దెయ్యాలు చేపలు తినవు. అసలు ఇదంతా ఎందుకు జరిగినట్టు? మళ్ళీ నువ్వు ఎలా బతికొచ్చావు? ఇది లిఖించబడింది. నేను కష్టాల పాలవ్వాలని, నా ప్రేతం నుంచి 3వ రోజు లేచి వస్తాను అని. మాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇవి మీవే. నేను వీటిని దొంగిలించాను. ఇది లిఖించబడింది. ఎక్కడున్నా ఎవరికైనా చెప్పండి. ఎవరైతే నా వద్దకు చేరుకుంటారో వారి ఆత్మకు చావు లేదు అని, వారు నాతో పాటు స్వర్గంలో ఉంటారని. ప్రతి దేశానికి వెళ్ళండి. అందరినీ నా శిష్యులుగా మారమని ప్రబోధించండి. పితా పేరుతో, కుమారుని పేరుతో, పవిత్ర ఆత్మ పేరుతో వారికి బాప్తిజము చేయండి. నేను మీకు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ వారు నమ్మేలా ప్రబోధించండి. ఈ ప్రపంచం నాశనం అయ్యేంత వరకు నేను మీతోనే, మీ చెంతనే ఉంటాను. గ్యాలలీ ప్రజలారా, ఎందుకు ఆకాశం వైపు చూస్తారు? క్రీస్తుని స్వర్గానికి తీసుకువెళ్లారు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ మీ ముందుకు వస్తారు. ఇప్పుడు వెళ్ళినట్టే తిరిగి వస్తారు. వెళ్ళకండి. వేచి ఉంటాం. చూసారా పిల్లలు, క్రీస్తుకి మీరెంత ముఖ్యమో ఇప్పుడు మీ ఇద్దరికీ పూర్తిగా అర్థమైందనుకుంటాను. మీకోసం, నా కోసం, అందరి కోసం ఆయన శిక్ష అనుభవించాడు. ఇలాంటి ఒక్క మార్గంలోనే మనందరం కలిసి దేవునితో ఉండగలుగుతాం. కానీ ఆయన చనిపోలేదు, మళ్ళీ జన్మించారు. ఆయన మరణాన్ని కూడా శాసించేవాడు. క్రీస్తు జీవము గల దేవుడు. ఆయన నేటికీ మన మధ్య జీవించి ఉన్నాడు. మనం హైదరాబాద్ దగ్గరకు వచ్చాం. సునీల్,
డబ్బు సంపాదించి గొప్పవాడి కావడానికి సిద్ధపడు. నేను ఇప్పుడే వస్తాను. జయంతి, నాకెందుకో మనం తిరిగి వెళ్ళడమే సరనిపిస్తోంది. అంకుల్ చెప్పిన కథ విన్న తర్వాత నేను తెలుసుకున్నాను దేవుడు మనని ప్రేమిస్తున్నాడని. అంతేకాదు మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయని తెలుసుకున్నాను. నీకు నేనేమంటున్నాను అర్థమైందా జయంతి? బాగా అర్థమైంది. రాజు అంకుల్ చెప్పిన క్రీస్తు కథ విన్నాక నాకు నమ్మకం వచ్చింది అందరూ నన్ను ప్రేమిస్తారని. సునీల్, మనం హైదరాబాద్ దగ్గర పడ్డాం. మీరు దిగడానికి సిద్ధమేనా? లేదు, మేము తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కానీ ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. నేను ఇక్కడికి రావడానికి కూడా టికెట్ కొనలేదు. ఒకవేళ టీసీ వస్తే... మీరు టీసీ గురించి భయపడద్దు. ఎందుకని? నేనే ఆ టీసీని. నేను మీ ఇద్దరు టికెట్లకి డబ్బులు కట్టేశాను. నిజంగానా? ఇది ఎలా ఉందంటే క్రీస్తు మేం చేసిన తప్పుకి ఆయన పరిహారం చేసినట్టుంది. చాలా బాగా చెప్పావు. నేను మీతో కలిసి తిరిగి వెనక్కి రావాలనుకుంటున్నాను. అయితే క్రీస్తు గురించి ఇంకేమైనా ఉంటే చెప్పండి. క్రీస్తు మనసులో మీ ఇద్దరికీ స్థానం ఉందని మీరు తెలుసుకోవాలి. మీరేదో చేస్తున్నందువల్ల చేయనందువల్ల కాదు. తన రూపంలోనే ఆయన మిమ్మల్ని ఇద్దరినీ సృష్టించుకున్నాడని మీరు తెలుసుకోవాలి. నువ్వెలా ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తాడు. నిన్నెంతగా ప్రేమించాడంటే నువ్వు ఆయనతోనే ఉంటావని నీకోసమే ఆయన ప్రాణాలు అర్పించాడు. అందమైన జీవితం మనసుంటే లోకం స్వాగతమిచ్చేను. నీ హృదయంలో వెన్నెల జల్లు పొంగేను. స్నేహితుడా, మనసుంటే లోకం స్వాగతమిచ్చేను. నీ హృదయంలో వెన్నెల జల్లులు పొంగేను. ఆ పరిమళం అణువణువున చిందేను. కనులు తెరిచి అందం చూడాలి, చూడాలి, అందం చూడాలి. సునీల్ మరియు జయంతి వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశానికి మారుగా డబ్బు పేరు ఉంటేనే అందరూ గౌరవిస్తారు అని వాళ్ళు అనుకున్నారు. అందువల్ల డబ్బు పేరు సంపాదించాలని వాళ్ళిద్దరూ హైదరాబాద్కు పారిపోవాలని, అక్కడ డబ్బు పేరు ప్రతిష్టలు సంపాదించి సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు చేసేది తప్పు అని తెలిసినా డబ్బు పేరు వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళ చేత అటువంటి తప్పును చేయించింది. అదృష్టవశాత్తు సునీల్ జయంతికి అంకుల్ రాజ్ ఎదురుపడి వాళ్ళు చెయ్యబోయే తప్పు నుంచి వాళ్ళని కాపాడి వాళ్ళని రక్షించారు. వారు చేసింది తప్పు అని తెలిసినా వారిని శిక్షించకుండా వారిని మన్నించి చేసిన తప్పుని తెలుసుకునేలా చేసి వాళ్లను వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సునీల్ మరియు జయంతిలాగా జీవితం అనే ప్రయాణంలో మనము ప్రయాణిస్తూ ఉన్నాం. మనం ప్రేమాభిమానాల కోసం తాపత్రయపడుతూ ఉంటాం. అలా మనం తాపత్రయపడేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అలా తప్పులు చేస్తూ ఉండడం వల్ల ఎంతో మందికి మనం
దూరం అయిపోతూ ఉంటాం. వాళ్ళ ప్రేమాభిమానాలను కూడా మనం కోల్పోతూ ఉంటాం. అలాగే మనల్ని అమితంగా ప్రేమించే ఆ ప్రభు యొక్క ప్రేమాభిమానాలు కూడా కోల్పోతాం. మిత్రులారా, సునీల్ మరియు జయంతి తెలుసుకున్న విధంగా మనం చేసిన తప్పులను తెలుసుకుని ప్రభువు అందించే క్షమాభిక్షను అంగీకరించకపోతే జీవితంలో ఏది కూడా సర్దుకుపోదు. అంకుల్ రాజులాగా ప్రభువుకి శిక్షించే శక్తి ఉన్నా కూడా వారు మనల్ని మన్నించి మనం చేసిన తప్పుకి వారు పరిహారం చెల్లిద్దామనుకుని సిలువను ఎక్కారు. ఇలా చేసి వారు మనకి స్వర్గంలో ఒక స్థానాన్ని ఉంచారు. ఈరోజు మీరు అటువంటి ప్రయత్నంలో ఉన్నారా? ప్రయత్నం మొత్తం భయంతోనూ ఆతృతతోనూ కూడి రేపు ఏమిటి అన్నది తెలియక, ఎప్పుడు చనిపోతామన్నది తెలుసుకోలేక ఆందోళనగా ఉన్నారా? మిత్రులారా, మీకు చెప్పాలనుకుంటున్నాను, ప్రభువు మీ అందరినీ ప్రేమిస్తున్నారు. మీతో ఒక బాంధవ్యాన్ని పెంచుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. అటువంటప్పుడు మీరు చేయవలసిందేమిటంటే, మీరు చేసిన మీ తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని మీరు మారాలి. ఆయన్ని నమ్మాలి. అటువంటప్పుడు ఆయన మిమ్మల్ని మంచి దారిలోకి నడిపించి మీకు మంచి దారి చూపిస్తాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే నాతో కలిసి ప్రార్థన చెయ్యండి. ప్రియమైన యేసు ప్రభువా, నేను చేసిన తప్పులను మన్నించు. నా తప్పులకు మీరు సిలువనెక్కి మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు. నన్ను పరిశుభ్రము చేసి మీ బిడ్డగా నన్ను స్వీకరించండి. ఈ రోజు నుంచి నేను మీకోసం జీవిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరించినందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ జీసస్ని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఈ ప్రార్థన మీరు చేసిన వెంటనే మీరు ప్రభువుని బిడ్డ అయ్యారు. వారు మీలోనే ఉన్నారు. మీరు చనిపోయినప్పుడు మీరు స్వర్గంలో ఉండెదరు. ఆమేన్.